లక్షల మంది, సుమారు 30 లక్షల మంది అనుకున్నాం. అంతమందిని నడిపిస్తున్నా కానీ అతనిలో ఏదో లోపం, ఏదో పోయినట్లుగా మనసు బాధగా ఉంది. సముద్రాన్ని పాయలు చేశాడు, అయినా తృప్తి లేదు. ప్రజలందరికీ ఆ నీళ్లు దాహం అవుతున్నప్పుడు నీళ్ల కోసం ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ తాగి తృప్తి పొందారు, అయినా తృప్తి లేదు. ప్రజలందరూ ఆకలైంది, లక్షల మందికి ఆకలేసినప్పుడు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు దేవుడు. అయినా కానీ అతనికి తృప్తి లేదు. ఆ తర్వాత సినాయి పర్వతం మీదకి పిలిచి పలకలు, దేవుడు తన విరేలుతో రాసినటువంటి నిబంధన పలకలు ఇచ్చినాడు, అయినా తృప్తి లేదు. ఏదో ఆయనకి, దేవునికి ఆయనకి మధ్య ఒక అన్వేషణ నడుస్తుంది. ఇదంతా తట్టుకోలేక ఒకరోజు అడిగేసాడు, అయ్యా ఇవన్నీ నడిపించేది సేవకుడిగా నీవు ఇచ్చినటువంటి కృప ఇది, కానీ నాకెందుకో ఇవన్నీ తృప్తి అనిపించట్లేదు. నీ ముఖాన్ని నేను డైరెక్ట్గా చూడాలనుకుంటున్నాను అయ్యా. ఇక నా జీవితానికి చాలేక నేను అది ఆశపడుతున్నాను అని చెప్పాడు. 33లో అడుగుతాడు ఆయన, 33:18 నిర్గమాకాండంలో అడుగుతాడు మోషే. అతడు నిర్గమాకాండం 33:18 అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన చాలు. ఈ మాట అన్నప్పుడు ఆయన నేను కరుణించు వాడిని కరుణిస్తాను, జాలిపడి వాడిని జాలిపడతానని చెప్పినప్పుడు కూడా ఆయనకి అంత తృప్తి అనిపించలే. దేవుని ముఖాన్ని చూసి ఆయన ఆశ తీర్చుకుందాం అనుకున్నాడు. ప్రాణం పోయినా పర్లేదు, ఇక నీ ముఖం చూడాలి, నీతో సహవాసం చేశాను, నీతో మాట్లాడుతున్నాను, ఎందుకో నిన్ను చూడాలన్నది, నా కన్నులు నిన్ను చూడాలని ఆశపడుతున్నాయి అని ప్రాధేయపడ్డాడు. కీర్తనకాడు ఒక ప్రార్థన చేశాడు. 119వ కీర్తన 41వ కీర్తనలో ఒక ప్రార్థన చేశాడు. యెహోవా కనికిరములు అన్నాడు. చూడండి, కనికిరం వేరు, కనికిరములు వేరు. మీరు బాగా గమనించాలి. మీరు కనికిరములు వేరు, కనికిరము వేరు. ఏది ఏమైనా మనం అడిగేది దేవునికి ఇష్టమైతేనే జరుగుతుంది. అంతలో సేవకుడైనా సరే ఆ ప్రవర్తన, అడిగే విధానం, ఆ బ్రతిలాడే విధానం ఆయనకు నచ్చాలి. ఎలా పడితే అలా మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలన్నిటికీ కొన్నిటికి సమాధానాలు వస్తాయి. ఎంత లావుళ్ళు అడిగినా ఆయన ఇస్తానన్నాడు, ఇస్తాడు. చాలామంది బైబిల్లో ఆస్తులు అడిగారు, అంతస్తులు అడిగారు, జ్ఞానం అడిగారు, నడిపింపు అడిగారు, ఆత్మను అడిగారు. ఓర్చుకునే ఆత్మ, తట్టుకునే ఆత్మ, నలగొట్టుకునే ఆత్మ, తగ్గించుకునే ఆత్మ, పరిచర్య చేసే ఆత్మ. ఈ ఆత్మ లేకపోతే మనం ఏ పని చేయలేము. దేవుడి నుంచి పొందాలి. అవి పొందుకుంటేనే మనం చేస్తాం. అవి పొందుకోవాలంటే మన జీవితం దేవునికి ఇష్టం అవ్వాలి. దేవునికి కష్టంగా ఉండకూడదు, ఇష్టంగా ఉండాలి. మనం ఎంతో పెద్ద పెద్ద సేవలు చేసి నేను మంచి సేవకుని అనుకున్నా కానీ అది దేవునికి ఇష్టమా? ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి, ప్రార్థన చేస్తే సంఘాలు వస్తున్నాయి, ప్రార్థన చేస్తే దేవుని చిత్తంలో మనల్ని మనం నిరూపించుకునే రోజు ఆసన్నమైంది.
సంఘాలు కట్టడం, ప్రార్థన చేయటం, మీ తర్వాత మళ్ళీ సంఘాలు నడిపించబట్టి ఇవన్నీ మామూలే. కానీ దేవునితో సహవాసము, దేవుని ముఖాన్ని చూసే అనుభవాలు నీతిమంతులు ఆయన చూస్తారన్నది వాక్యం. ఆయన ముఖ దర్శనం చేయాలి, నీతిమంతులు ఆయన చూస్తారన్నది. మరి ఇప్పుడు వరకు మేము చెప్పుకోండి, కొన్ని చెప్పాలి, అవసరం అవుతుంది. సుమారు 28 సంవత్సరాల నుంచి మమ్మల్ని మేము తగ్గించుకొని, శరీరాన్ని నల్లగొట్టుకొని, ఆహారాలు భోజనాలు మానేసి ఏదో కొంచెం దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి మా జీవితాల్లో నన్ను ఒక ఆయన అడిగాడు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు భోజనం చేయట్లేదు, మరి మ్యారేజ్ లేదు, ఇవన్నీ లేవు కదా, ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు అని అడిగాడు. నేను ఒకే మాట చెప్పాను, ఆయన నీతి కోసం కనిపెడుతున్నాం. ఏదో ఒక రోజు పండుతుంది నీతి. ఆ నీతి సంపూర్ణంగా నా శరీరంలో, నరాల్లో, గుండెల్లో, ఊపిరితిత్తుల్లో, కిడ్నీల్లో పాతుకుపోవాలి, ప్రేమలో ఏరుపారిపోవాలి. ఒకవైపే ఒక కోణంలోనే ప్రేమ కనపడుతుంది మనకు, అన్ని కోణాల్లో ప్రేమ మనం చూపించాలంట. సేవకులమైన మనం ఏదైనా కొద్దిదే తట్టుకోగలుగుతాం, కొద్దిది మాత్రమే మనం చేయగలుగుతాం. అన్ని కోణాలలో ఆయన ప్రేమ నరనరాల్లో పాతుకుపోవాలంటే ఏరు తన్నాలి, దాని లోతు తెలుసుకోవాలి, దాని లోతుకి వెళ్ళాలి, దాని ఎత్తుకి వెళ్ళాలి, దాని వెడల్పుకి వెళ్ళాలి, దాని పొడుగును చూడాలి. ఇది దేవుడు సాధ్యమైనంత వరకు ప్రయత్నించమన్నాడు. పూర్ణులగినట్లు ప్రేమయందు ఏరు పారాలంటండి. మనకిప్పుడు కావలసింది ఏంటంటే, మీ అందరికీ సంఘాలు ఉన్నాయి, మీ అందరి ఫైతంలో ఉన్నాయి, కాస్త కొస్తూ సంఘాన్ని నడిపిస్తారు, పాటలు పాడతారు, వాక్యాన్ని చెప్తారు, ఎంతోమందికి నడిపిస్తున్నారు. సరే, ఇవన్నీ మార్గం చూపిస్తున్నాం మనం. మరి మన మార్గం ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి కదా. మన స్థానం ఏంటి పరలోక రాజ్యంలో? మనం ఏం సంపాదించాలి? దేవుని దగ్గర ఇంకా సంపాదించే ఉన్నాయి. ఆయన లక్షణాలు కొన్ని ఇచ్చాడు. 34 అధ్యాయంలో 6వ వచనం అండి, నిర్గమకాండం 34. ఆయన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆయనను గురించి ప్రకటించడానికి ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు దేవుడు మోషేకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మొదటిది ఆయనలో ఉందేంటి? కనికరం. రెండోది ఆయన దయ. గమనించాలి, మొదటిది కనికరం, ఇది పొందుకోవాలి. ఆయన దయ పొందుకోవాలి మళ్ళీ మనం. తర్వాత ఆయన యొక్క ఓర్పులో మనం నిలిచి ఉండాలి. ఆయన మనం పరీక్షిస్తాడు. పరీక్షకు నిలబడాలి, వచ్చుకోవాలి. ఎన్ని విధాలైనా వచ్చుకోవాలి, ఎంత కఠినమైన వచ్చుకోవాలి. ఇప్పుడు మనందరం చదువుకున్న రోజుల్లో ఉప్పు సత్యాగ్రహం గురించి చదువుకున్నాం. ఉప్పు సత్యాగ్రహం అనేది ఎలా చేశారంటే, మన నాయకులంతా ఏం చేశారంటే, ఈరోజు మాత్రం మనం ఏదైనా సరే ఉప్పుతో కొన్ని సాధించాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్కళ్ళు గుప్పిట్లో ఉప్పు పట్టుకొని నిలబడ్డారు, ఇక కూర్చున్నారు నిరాహార దీక్షలాగా. కూర్చుంటే వాళ్ళు వచ్చి, పరాయి దేశం వాళ్ళు వచ్చి, మీరు ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, ఇలా ఉండకూడదు, ఇప్పుడు విద్యార్థులు చేయట్లా, స్ట్రైక్ చేస్తలా, అలానే వాళ్ళకి బాధ వేసి పాపం వాళ్ళు కూడా మా దేశంలో మీరు ఉండకూడదు, మా దేశం మేమే వెళ్ళాలని ఈ నాయకులంతా కలిసి ఉప్పు పట్టుకున్నారు మొత్తం. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఉప్పు వదులుతారో వదలరాని లాఠీలు తీసుకొని కొట్టారంటండి. కొడితే వీళ్ళందరూ, అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏం చేశారంటే, ఈ గుప్పుడు పగిలిపోతున్నా
రక్తం గుప్పుల్లో గుండా వెళ్ళిపోయి ప్రతి డ్రాప్ ఉప్పును తాకి ఉప్పు ఆ విధంగా కరిగిపోయేదాకా గుప్పిళ్ళు వదలలేదంటండి. అది చూసి చెలించిపోయారంట వాళ్ళు. అది చూసి జాలిపడ్డారంట వాళ్ళ మీద. అలానే దేవుడు ఆయన దీర్ఘశాంతం అనేది ప్రతి సేవకుడు నిప్పు కనుగోలుగా రగులతానికి ఆయన అనేకమైన శోధనలు మన ముందు పెట్టినప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలంటే మొదటిది ఆయన కనికరం కావాలి మనకి, రెండోది ఆయన దయ కావాలి, మూడోది అదే దీర్ఘశాంతమే. ఇప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం. ఆ దీర్ఘశాంతానికి వచ్చేసరికి మనం దేవుడితో సమానం అండి, ఆయన కాబట్టి తట్టుకున్నా అంటాం కాదు. ఆయన అంటాడు, నేను జయించిన ప్రకారం మీరు కూడా జయిస్తారని ఆయన చెప్పాడు. మనం ఏమంటాం, అంత ఓర్పు మనకి ఎక్కడుందండి, అంత విధానం మనకి అమ్మో అది లేదులేండి, మనం చేయలేమండి అని అవిశ్వాసం మనల్ని తాకుతుంది. మనలోనే, మన నరాల్లోనే అవిశ్వాసం ఉంది, మన శరీరంలోనే అవిశ్వాసం ఉంది. కొంత విశ్వాసం, కొంత అవిశ్వాసం, కొంత నిజం, కొంత అబద్ధం. సైతాన్ చేసేది ఇదే. కొంచెం నిజం వచ్చింది ప్రతి మనిషిలో, మనందరిలో నిజం ఉంటుంది. మన కోపం వచ్చినప్పుడు నాకు తెక్క రేగిందంటాను చూసావా, తెక్క మనలో ఉంటుంది. నా కోపం వస్తే మంచోడు కదంటాను చూసా, అంటే మంచోడు కాదనే విషయం మనకు తెలుసు. అందుకనే మంచి చెడు సైతాన్ కూడా కొంచెం నిజం చెప్పింది, కొంచెం అబద్ధం చెప్పింది. ఈ నిజం అబద్ధంలో సేవకులు నలిగిపోతున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, తేల్చుకుంటే శాంతం చల్లగానే ఉండు, తేల్చుకుంటే శాంతం వెచ్చదనంలో ఎందుకైనా రా, కానీ అటు ఇటుగా ఉండొద్దు అని వాటివే చెప్తుంది. మనలోనే కోపం ఉంది, మనలోనే శాంతం ఉంది. కోపాన్ని మనం నిరూపించుకుంటే శాంతం దెబ్బతింటుంది, శాంతాన్ని నిరూపించుకుంటే కోపం దెబ్బతింటుంది. బైబిల్లో ఏమని చెప్తుందంటే, ఈ చెడంతటిని మనం జయించాలి. మన శరీరమేనండి, మన శత్రువులు ఎవరంటే మన శరీరమే, మన పెదవులే, మన నాలుకే మనల్ని పాడు చేసేది. ఇంతకన్నా ఎవరు పాడు చేస్తారు మనల్ని? మన నాలుగుతోనే మనం అబద్ధాలు ఆడతాం. అందుకనే ఇదంతా అర్థమయ్యి 41 కీర్తనలు అంటాడు, 119:41 అంటున్నాడు ఆయన, నా యొద్దకు నీ కనికరాలు ఉన్నాయి, అవి నా యొద్దకు వస్తే నేను జయిస్తాను. వీటన్నిటిని చూస్తే నేను జయించలేకపోతున్నా, నేను ప్రజలకు చెప్పలేకపోతున్నా. కాస్త కోపం వస్తుంది, కాస్త నాకు ఇబ్బందిగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ప్రజలకు చెప్పలేకపోతున్నా. పెదవులు కాని మాట మాట్లాడుతున్నాయి, అయ్యో ప్రభు నన్ను క్షమించని. మనకి ఇక్కడికిక్కడికే సరిపోతుంది. కానీ ప్రార్థన పరలోక రాజ్యానికి ఎప్పుడు తీసుకుపోతుంది? ప్రార్థన తప్పు చేయటం క్షమించమంటాం, బలహీనం అవడం క్షమించమంటాం, తెల్లవారుజాము లేకుండా ఉండటం క్షమించమంటాం, బైబిల్ చదువుదాం అనుకుంటాం, అయ్యో వాళ్ళు చదవలేదు నన్ను క్షమించంటాం. ఎన్నిసార్లు క్షమాపణ మనకి, మాటి మాటికి ఆయన శోధిస్తున్నాం. సేవకులమైన మనం మన శరీరాన్ని మనం స్వాధీనపరుచుకునేదాకా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. యేసు ప్రభు వారి శరీరాన్ని స్వాధీనపరుచుకున్నాడు, ప్రాణమును స్వాధీనపరుచుకున్నాడు, ఆత్మను స్వాధీనపరుచుకున్నాడు. చివరికి శరీరంతో చేసేదంతా సమాప్తమైపోయింది, నా ఆత్మను నీకే అప్పచెప్తున్నానని చెప్పేశాడు. మనం అట్లా చెప్పగలుగుతామా అంటే మనలో కొన్ని లోపాలు మనం వెంటాడుతున్నాయి. పూర్తిగా మనం ఆయన సహవాసములో, ఆయన తేజస్సు నుంచి వస్తున్న అభిషేకాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఆయన ఏమంటాడు, నా చెయ్యి కురచగాదు, నా చెయ్యి కురచగాదు మీకు ఇవ్వటానికి. కురచ ఎందుకు అవుతుందంటే, నీకును నాకును అడ్డుగా దోషం. ఇది పర్సనల్. దోషాలంటే ఇప్పుడు మన పెద్దవేం లేదు, పర్సనల్గా కొన్ని ఉంటాయి మనందరికీ. అది చీకటి కోణం. అందుకని కీర్తనకాడు అంటాడు, నీకు చీకటి అయినను అది చీకటి కాకపోవును అన్నాడు. నా దీపం వెలిగిస్తే నువ్వు ఎక్కడ చీకటి ఉంచు.
139లోన 12వ వచనంలో ఉంటుంది మాట. ఏమంటాడండి? చీకటి మనల్ని కొంచెం వెళ్తుంది. యేసు ప్రభువారిని అందరూ మంచోళ్ళే వల్ల అక్కడ యేసు ప్రభువారు కూడా తిండిపోతున్నారు, ఆయన కూడా త్రాగిపోతున్నారు, వ్యభిచారం చేత పుట్టినవాడు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు, పాపులతో తిరుగుతాడన్నారు, మద్యపానం చేసిన అన్నారు, ఆయన అన్నారు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు నిరూపించుకున్నాడు. ఎవరైనా సరే నేను తాగుబోతున్నా నిరూపించగలుగుతారా మీరు? నాలో జరత్వం ఉందని నిరూపించగలుగుతారా మీరు? ఆయన మీద నేరాలు మోపాలని ప్రయత్నించిరి, కానీ ఎవ్వడు నేరం మోపలేకపోయారంటండి. ఎవ్వడు. అక్కడ రాయబడి ఉంది. చాలా మంది ఇప్పుడు దొంగలు లేకపోతే దేవుని మీద అబద్ధాలు పలికే వాళ్ళంతా కూడా ప్రభువుని నీచంగా మాట్లాడుతున్న వారందరికీ ఒక సమయం ఏంటంటే ఆయన అనగలుగుతారేమో కానీ ఆయనలో ఉందని చూపించలేరు. వాళ్ళు ఆయన మీద ఏమి చూపించలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన అన్ని కోణాలు, నరాలలో, కండరాల్లో, ఎముకల్లో, గుండెల్లో, ఊపిరితిత్తుల్లో, ఎన్నుపూసలో ఉన్న అన్ని ఏరుపారి, ఆ ప్రేమలో ఏరుపారిపోయాడు ఆయన. దాని లోతు తెలుసుకున్నాడు, దాని ఎత్తు అంత నిరూపించేసాడు మనకి. గనక ఏరుపారే అనుభవానికి వచ్చినప్పుడే మనం ఆయన కనికరాన్ని పొందుతామండి. మనం కొంచెమే పొందుకున్నాం, కొంచెమే ఆయనలో నుంచి కొంచెమే పొందుకున్నాం మనం. కొంచెం కనికరం, కొంచెం దయ, అది ఎంతలోకి ఉంటుంది? ఎంత ఉంటుందండి? పూర్తిగా వస్తే అది వేరు, కానీ కొంచెం ఎంతలోకి ఉంటుంది మనకి. అందుకని ఈయన అన్నాడు, అయ్యా నేను ప్రజలకి చెప్పాలంటే, నేను ప్రజల ఎదుటి నిలబడి మాట్లాడాలంటే నీ కనికరములు 41 చదవండి. నీ కనికరములు నా ఎద్దుకు రాని. అప్పుడు తర్వాత నన్ను నిందించు వారికి నేను ఉత్తరమిస్తాను. ఎప్పుడో తెలుసా? నీ కనికరాలన్నీ నన్ను తాకినప్పుడు, నీ దయంతా నన్ను తాకినప్పుడు, నీ దీర్ఘశాంతమంతా తాకినప్పుడు, సర్వసత్యములో నేను నడిచినప్పుడు, మీ కృపను సమృద్ధిగా పొందుకున్నప్పుడు ప్రపంచానికి నేను చెప్పగలుగుతాను. ఎంతో కొంత స్వార్థం ఉంటుంది మనలో, ఎంతో కొంత స్వార్థం ఉంటుంది మనకి. అది కూడా ఉండకూడదు. అందుకని యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కానీ బిల్డింగ్లు కట్టలా, ఆయన మందిరాలు ఏం కట్టలా, ఆయన స్థలాలు ఏం తీసుకోలేదు. ఆయన పరిచర్యకి మనం వెళ్ళాలంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, అది పొందుకోవాలి. అందుకనే మోషేకి కూడా మరి ఇల్లు వాకిలు ఏం లేదు కదా, మొత్తం వదిలిపెట్టి వచ్చేసాడు కదా. ఇంకేం అట్లా మోషే ఇక అరణ్యాల్లో, కొండల్లో నివసించుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప నివాస స్థలాలు వాళ్ళకి లేవు. అబ్రహాము కూడా నివాస స్థలాలు ఏం లేవు, ఇళ్ళు వాకిళ్ళు ఏం లేవు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడే దేవుని సన్నిధిలో ఇవన్నీ పరిచర్యలో ఒక్కొక్కటి మనకి సవాల్గా నిలబడుతుంది. ఈ సవాలుగా నిలబడినప్పుడు దాన్ని జయించాలండి. అప్పుడు అందుకని ఆ కనికిరాలు మనం పొందుకోవాలి. జయించాలంటే ఆయన దగ్గరే ఉన్నాయి అవి. 5 అనుభవాలు చెప్తున్నాడు: కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యం. ఈ 5 మనం పొందుకోవాలండి. సంఘాన్ని పొందుకున్నాం, అభిషేకం పొందుకున్నాం, అన్నీ పొందుకున్నారు మీరు. మనందరం పొందుకోవాల్సిన ఇంకా చాలా కొద్దిగా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవి మనం పొందుకోవాలి. పొందుకున్నప్పుడు ఒకవేళ ఒక ఆయన అడిగాడయా, మరి
నీతిమంతులకి ఒక్కొక్కసారి ఆశ ఉంటుంది, మరి ఆ జీవితకాలం నెరవేరదు, తర్వాత మరి చనిపోయినాకనే నెరవేరుతాను. నేను అన్న నెరవేరుతాను, చచ్చిపోయినాక నెరవేరుతాను. దేవుడిచ్చిన దర్శనం మాత్రం చచ్చిపోయినాక నెరవేరుతాను. చచ్చిపోయినా కూడా నెరవేరుతుంది. మనం అడిగిన ప్రార్థన చచ్చిపోయినా కానీ మనం చూస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మోషే ఏమడిగాడు? అయ్యా, నీ కనికరం కావాలి, నీ దయ కావాలి, నీ సత్యం కావాలి, నీ దీర్ఘశాంతం కావాలి, నీ దయాళత్వం నాకు కావాలి. నేను అన్ని వదిలిపెట్టి వచ్చాను కనుక ఇవి నాకు కావాలి. సింహాసనం వదిలిపెట్టి వచ్చాను, ఈజిప్ట్ వదిలిపెట్టి వచ్చాను, నేను ఎక్కడ బ్రతకమంటే నువ్వు అక్కడ బ్రతుకు, కానీ నీ ముఖాన్ని చూసే కృప నాకు కావాలి అన్నప్పుడు దేవుని కోపం వచ్చి అన్నాడు, కానాను వెళ్తావన్న ప్రభు నువ్వు చేరవు అన్నాడు ఒకటి. తర్వాత నా ముఖం చూడలేవా అన్నాడు ఒకటి. ఈ రెండిట్లో దైవజనుడు కొంచెం నలిగాడు. పాపం నలిగిపోయి అంతరంగంలో చాలా బాధపడ్డాడు, నలిగాడు. రెండు మూడు సార్లు బ్రతిలాడాడు. డాడీ ఏంటని, ఏది కానాను వెళ్తానికి బ్రతిలాడాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు మనం చూడండి, మనలో ఉన్నటువంటి మనం తట్టుకోలేని గుణం ఏంటంటే, మనలో కొన్ని ఉంటాయి, సీక్రెట్గా ఉంటాయి, అవి తట్టుకోలేము. ఏంటి? ఇప్పుడు దావీదునేమో మందిరం కట్టమన్నాడు, మందిర శంకుస్థాపనకి అందరికి చెప్పుకొని శంకుస్థాపన చేద్దామని వస్తే మాత్రం వద్దు అన్నాడు. ఎంతమందిని పిలిచి ఆయనే చేయమన్నాడు, ఆయనే రమ్మన్నాడు, ఆయనే పునాది ఏమన్నాడు. నేను యాత్రనికి వచ్చి నన్ను వద్దంటాడా? నేను రాను, దేవుని సన్నిధి రాను, వెళ్ళిపోతాను అని వెళ్ళాడండి. అంతమందిలో ఫూల్ అయిపోలా రాజు. అరవై కళ్ళం దగ్గర వాళ్ళు అంటున్నారు, నువ్వు మాలో మహారాజు అయ్యా, నీకేం కావాలో తీసుకయ్యా. ఆయనకున్న సాక్ష్యం, దావీదుకున్న సాక్ష్యం అండి. దావీదుకున్న, అందుకనే ఆయన ఏమన్నాడంటే, మొదట ఆయనలో కూడా ఇవన్నీ లేవు. నీవు గాని నన్ను కనికరాలతో నన్ను నింపితే నేను పొందుకుంటాను అన్నాడు. మొదట ఏమన్నారు? తన అన్నదమ్ములు ఏమన్నారు దావీదు గురించి? నీకు హృదయ గర్వం ఉంది, నీ మనసు చెడిపోయిందని చెప్పారు. దావీదు గురించి ఏం చెప్పారు వాళ్ళు? నీ గర్వం, హృదయం చెడతాను అన్నాడు. దీన్ని దావీదు ఏం చేశాడంటే, సమూయేలు గ్రంథం 21కి వచ్చిన తర్వాత ఏం చేశాడు? వాటిని సరి చేసుకున్నట్టుంది, వాటిని సరి చేసుకున్నాడు. అన్నదమ్ముల్లో నన్ను ఇట్ట అన్నారు కనుక నా మనసును నేను సరి చేసుకోవాలి అని అతను చేసిన ప్రార్థన ఏంటంటే, ఒకరోజు కీర్తనలు 17:3 ఉంటుంది, కీర్తనలు 17:3 ఉంటుంది. అతను చేసాడు ప్రార్థన, అయ్యా నీ కృపలు ఇవన్నీ పొందుకున్నవాడు ప్రత్యేకంగా ఉంటాడు, వీళ్ళతో నేను మాట పడకూడదు. రాత్రి వేళ నువ్వు దర్శించావు, పరిశీలన చేశావు, పరిశోధించావు, ఏ దురాలోచన ఛాలెంజ్ చేసుకున్నాడు ఇతడు. నరాల్లో ప్రేమ, కండరాల్లో ఆత్మలో. అందుకే నా ప్రాణమా, నా అంతరంగంలో సమస్తమా, నా ప్రాణమా నీవు ఆయన సన్నతించు అని చెప్పేసి ఎప్పుడు ఇతడు చేసుకున్నాడంటే, దేవుణ్ణి అడిగేశాడు, అయ్యా నాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి అంటున్నారు, మరి నా అన్నదమ్ములే చెప్తున్నారు, నా తల్లిదండ్రులే నా మీద నేరారోపణ చేస్తే నేనేం చెప్పగలను అని అతను చేసిన తర్వాత ఆయన కనికరాల కోసం ప్రార్థన చేసాడు, ఆయన దయ కోసం ప్రార్థన చేసుకున్నాక ఆ రాత్రి ప్రభు దర్శించి, నీలో ఏ దురాలోచన కాంటాలేదన్నాడు. అంటే అన్నదమ్ములు అతనిలో అన్నయ్య అన్ని తీసేసుకున్న తర్వాత అన్నదమ్ములే వచ్చి, మేమైతే మీ యొద్దే ఉంటాం, మేము వెళ్ళమని చెప్పారు. అంటే అతని మనసు బాగుపడిపోయింది. అప్పటికి సాక్ష్యం వచ్చేసింది, అతడి కనికరం అతనిలో వచ్చింది, అతని ప్రేమ వచ్చేసింది, దేవుని ప్రేమ సమృద్ధిగా వచ్చింది. సౌలుతో మంచి అనిపించుకున్నాడు, అన్నదమ్ములతో మంచి అనిపించుకున్నాడు, భార్యతో మంచి అనిపించుకున్నాడు. వెళ్ళిపోయి 10 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయినటువంటి భార్యను కూడా ప్రేమతో ఆహ్వానించాడు. సంపూర్ణమైన ప్రేమ అది. అందుకనే దావీదు యథార్థ హృదయుడై అని ఉంటుంది వాక్యం. అంటే దేవుని చేత క్షమించబడ్డాడు, ఆ దేవుని చేత విలువైన వాడిగా మార్చబడ్డాడు, అన్ని అభిషేక కోణాలు పొందుకున్నాడు. సౌలు కూడా అతన్ని ఆశీర్వదించాడు, ఆకీషు రాజు అతను ఆశీర్వదించాడు, మోయాబీల రాజు అతను ఆశీర్వదించాడు,
అమ్మోనీయుల రాజు అతను ఆశీర్వదించాడు, చుట్టుపక్కల రాజులందరూ అతను ఆశీర్వదించారు. అతను సంపూర్ణంగా పొందుకున్నాడు, దేవుని దగ్గర ఒక స్థానాన్ని స్థాపించుకున్నాడు. అది మనం సంపాదించింది ఏంటి? నా హృదయానుసారుడు అన్నాడు, అతను సంపాదించుకున్నాడు. ఇవి అన్ని పోయినా దేవునితో సంపాదించుకునే ఆ గుణాన్ని మాత్రం మనం సంపాదించుకోవాలండి. అందుకనే అయ్యా కనికిరాలు, నీ కనికిరాలు నాకు కావాలని ప్రార్థన చేసుకున్నాడు. ఈ రోజున మనం కూడా అదే ప్రార్థన చేసుకోవాలి. సేవలో మీరు చేసే ప్రార్థన లేకపోతే మీరు చేసే నీతి సంఘానికి అటు మనకు సరిపోవాలి. ముందు మనం పుల్లుగా నింపబడాలి, ప్రేమలో సంపూర్ణంగా నింపబడాలి. ఆ సమయంలో కూడా తట్టుకున్నాడు గనక నువ్వు వద్దు. ఆయన కట్టక ముందేమో నువ్వేమో డాబాల్లో ఉన్నావు, కోటల్లో ఉన్నావు, నేనేమో గుడారంలో ఉండాలని అడిగాడు. సరే నేను కడతానయ్యా, నేను గొర్రెల్లో నుంచి నన్ను పిలుచుకున్నావు, గొర్రెలు కాశానయ్యా అని. నువ్వు గొర్రెలు కాసావు గుర్తుందా అని కూడా అంటున్నాడు. అన్నీ సరిదిద్దుకొని ప్రవక్తతో మాట్లాడాడు. అంత అయిపోయింది. ఆ రాత్రి మళ్ళీ ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తతో చెప్పాడు, మనసంతా ఇప్పి చెప్పాడు, నా దేవునికి మాత్రం ఖచ్చితంగా నేను మందిరం కట్టుకోవాలని అని చెప్పుకున్నాడు. అని ఆ తర్వాత అతని జీవితం అంతా ఎంత ప్రాధేయపడి ప్రభు సన్నిధిలో ఏడ్చినా కానీ తెల్లారిపాటికి అన్నాడు, అసలు నువ్వు స్థాపించొద్దు, నువ్వు వేయొద్దు, పునాది వేయొద్దు, నీ చేతులు రక్తంతో నిండి అన్నాడు. మరి అటువంటి మాటలు మనం తట్టుకుంటామండి? ఇప్పుడు అందరూ పిలిచారు, పరంగా ఎక్కడి నుంచి పో, అసలు నువ్వు కాదు నేను అన్నాను అనుకో, వీళ్ళ మనసు ఎట్లుంటుంది? ఎట్లుంటుంది చెప్పండి? బాధ అవుతుంది మనుషులు కదండి. అంటే అందుకనే ప్రేమ ఏరు తన్నితే ఆ బాధ ఉండదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ బాధ ఉండదండి. ప్రేమ ఏరు పారితే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా నవ్వుతూనే ఉంటాం. అందుకని మోషేని గమనించాడు. ఇదిగో కానాను చేర్చను అంటే నా మీద ఏమన్నా తిరగబడతాడేమన్నా చూసి అసలు నువ్వు వెళ్ళవు అన్నాడు. అసలు ఇప్పుడు బయలుదేరిందే పాపం 40 సంవత్సరాలు యాత్ర చేసిందే దేవుని కోసం కదండి. అందరూ వెళ్తారు, నువ్వు వెళ్ళవు అనగానే ఎంత బాధ అవుతుందండి. అసలు అంతమందిలో కలిసి లక్షల మంది మమ్మల్ని నడిపించడం నీకేం లేదు అనే పరిస్థితి కూడా అని ఉంటారు వాళ్ళు. అది తట్టుకోవాలి కదండి. ఆ గుండె తట్టుకోవాలంటే ఆ కరుణను మనం పొందుకోవాలి, ఆ జాలిని మనం పొందుకోవాలి, ఆ దీర్ఘ శాంతాన్ని మనం పొందుకోవాలి, ఆ సమృద్ధైన కృపను మనం పొందుకోవాలి. సర్వ సత్యములు నిలబడ్డానికి ఏ కోణములో మనల్ని తీర్చిదిద్దడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దాన్ని తట్టుకోవాలి. మనం తట్టుకోలేని వారుగా ఉన్నాం మనందరం. సేవకులమే. బైబిల్లో రాయబడింది, దేవుని సమాజంలో దేవుడు నిలబడ్డాడంటండి. దేవుని సమాజంలో దేవుడు నిలబడ్డాడని ఉంది వాక్యం. కీర్తనలు 82 కీర్తన 1వ వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి. దేవుని సమాజం ఎవరు? మనమే. దేవుడు నిలబడ్డాడు. మన మామూలులం కాదు కదండి. మన మామూలులం కాదు. ఎందుకంటే దేవుడు కొంచెమే తక్కువ వాడికి చేశాడండి మనల్ని. మనకి డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఉంటాం. సమాజం అంతా పొగిడేటప్పుడు ఒకలాగా ఉంటాం, సమాజం తిట్టేటప్పుడు ఒకలాగా ఉంటాం. ఇప్పుడు పంచిన రొట్టెలే యేసుప్రభు వారికి రాళ్ళు అయినప్పుడు ఆయన ముఖం వెలుగుతానే ఉంది, రొట్టెలైనప్పుడు కూడా వెలుగుతానే ఉంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రైజ్ లార్డ్. రొట్టెలు పంచినప్పుడు వెలుగుతానే ఉంది. ఆ పంచిన రొట్టెలే రాళ్ళే ఆయన మీద కురిశాయి. ఆయన మీద కురిసిన పూల వర్షాన్ని చూశాడు, ఆయన మీద కురిసిన రాళ్ల వర్షాన్ని కూడా చూశాడు. ఆయన ముఖం నవ్వుతూనే ఉంది. ఆయన ముఖం నవ్వుతూనే ఉంది. మన ముఖం అట్టుండదు. చంద్రుడిలాగా కాసేపు కొంచెం ఉంటుంది, మళ్ళీ 15 రోజులకు ఇంకో కొంచెం లాగా ఉంటుంది, మళ్ళీ 15 రోజులు కలుగుతాం. మన జీవితంలో కురస అన్నమాట. ఆత్మీయతలో కురసగా ఉన్నాం మనం. ఇప్పుడు ఎదగాలి. మీరందరూ దేవుని సమాజం, దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనందరం ఎదిగేలాగా చేయాలి. ఎదగాలంటే మనం పొందుకోవాలి. అందుకని అన్నాడు, మోషే నన్ను చూడాలంటే ఇవి కావాలి నీకు.
ఇవి కావాలి. నేను తర్వాత బైబిల్ చదివి నేను ముగించేస్తున్నానండి, ఎందుకంటే వాతావరణం బాగాలేదు, దూరం నుంచి కూడా వచ్చాను, మేము వెళ్తాం. మరి అయ్యగారు కూడా కొన్ని మాటలు చెప్తారు, ముగించేస్తున్నాం. ఊరికే మన సేవకులు కనుక మనం ఎట్లా ఎదగాలో చెప్తున్నాం. ఒక 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. చివరికి మోషేని దేవుడు ఇంతగా పరీక్షించాడు. ఒకటి, కానాని నెలలో నా ముఖం చూడమన్నాడు. కానీ ఆ విషయంలోనే మోషే బాగా ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, నువ్వు కనికర స్వరూపుడివి, నువ్వు కాసేపే నీ కోపం నిమిషం మాత్రమే, నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది నీ దయ. కనుక కొంచెం సేపేగా నేను తట్టుకుంటాను అనుకొని తట్టుకున్నాడు. 2 సార్లు అడిగినా కానీ వద్దన్నాడు కదా, వద్దు అన్నాడు కదా, తట్టుకున్నాడు. ఆయన నిమిషం కోపం మనం తట్టుకోవాలి, దీర్ఘశాంతం అంతా ఆయన దయ ఆయుష్కాలం అంతా మనకు ఉంటుందంట. కానీ ఆ కొంచెం సేపులోనే మనం తట్టుకోలేకపోతున్నాం అండి. ఆ తట్టుకునే కృప ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. ఆయన దగ్గర నుంచి పొందుకుంటేనే మనం ఖచ్చితంగా దాన్ని మనం అనుకున్నది ఒకవేళ ఇప్పుడు నెరవేరిపోయిన తర్వాత అయినా దేవుడు నీకు చూపిస్తాడు. ఎప్పుడు సరే మోషే చనిపోయినాక మోషే చనిపోయింది, ఎక్కడో పాతి పెట్టింది దేవునికే తెలుసు, మోషేకి తెలుసు. మోషే చచ్చిపోయిన సమాజం అంతా చూశారు. ఈ 2 జరగల, మోహం చూసింది జరగల, కానాని చేరింది జరగల. ఆ తర్వాత అండి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత రూపాంతర కొండ దగ్గరికి తీసుకొచ్చాడండి మోషేని. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణమైన కనికరముతో నీవు నన్ను అడిగావు కనుక నా ముఖాన్ని తేజస్సుని చూడమన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. సూర్యుని వలె ప్రకాశించినటువంటి దేవుని ముఖాన్ని చూశాడు, కానాల్లో అడుగు పెట్టాడు. ఇది కనికరం పొందుకునే విధానం. ఆయన శోధనకు తట్టుకున్నాడు కనుక దేవుడు జాలిపడి మరలా రెండింటిని అడిగిన వాడిని, ఆయన అంతరంగంలో మిగిలిపోయిన వాటిని రెండింటిని మళ్ళా చూపించినట్లుగా వాక్యం మనకి తేటగా కనబడుతుంది. అనుకోండొచ్చు ప్రజలందరూ మోషే చూడలేదు. మోషేను మళ్ళా ప్రపంచానికి తెలియాలని అక్కడ దించాడు. ఆయన ముఖం తేజస్సుగా ప్రకాశిస్తుంటే ఆయన ముఖ దర్శనం చేశాడు. ఆయన తర్వాత కానాన్లో అడుగు పెట్టాడా లేదా? పెట్టాడు. కనుకనే ఆయన దగ్గర కనికరాలు మనం పొందుకోవాలి. ఆయన దయను సంపూర్ణంగా కొంచెం సంపూర్ణత పొందుకోవాలి. ఆయన కోపం నిమిషం దావీదు తట్టుకున్నాడు, మోషే తట్టుకున్నాడు. అందుకని వారు సాధించారు. ఈ రోజున మనం కూడా నాయకులమే, అందరూ నాయకులమే. మిమ్మల్ని ఏ విధంగా దేవుడు కృపనిచ్చి మిమ్మల్ని నడిపిస్తున్నాడు దానికి నాయకత్వం. పెద్ద నాయకత్వం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకది జరిగేది వాళ్ళకి సరిపోతుంది. మీకు 20 మంది ఉన్నారు అనుకో, 20 మందికి సరిపోతుంది మీ వాక్యపు అనుభవాలు, మీ ఆత్మ. 100 మంది ఉన్నారు, 100 మందికి సరిపోతాయి. 2000 మంది ఉన్నారు, 2000 మందికి సరిపోతుంది. మనం అడిగింది వాళ్ళకి సరిపోతుంది. మరి మనకు కూడా సంపూర్ణంగా లోతు ప్రేమలో ఏరు పారాలంటే ఈ 5 అనుభవాలు మనకు రావాలి. లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు, అన్నిటిని మనం స్వతంత్రించుకున్న రోజున. అయినా కానీ నేను వర్ణించలేను అంటున్నాడు కదా, మా వల్ల కాదన్నాడు ఆయన. మన ఓపిక కొద్ది ఇచ్చాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్తే అంత ప్రేమ వెళ్ళు అన్నాడు. ఆ ప్రేమను సంపూర్ణంగా కావాలి అనుకున్న వాళ్ళు, నేను ఇంకా దేవుని సన్నిధిలో ఆయన కనికరాన్ని పొందుకోవాలనుకున్న వాళ్ళు చెయ్యెత్తి అట్లా చూపించిన చిన్న ప్రార్థన చేస్తాం. ఆశ కలిగిన వారందరూ, పరిశుద్ధుడా నీ కనికరం కావాలి, మీ జాలి కావాలి, మీ దీర్ఘశాంతం కావాలి నాయనా, మీ కృప కావాలి, మీ సర్వసత్యం కావాలి, మీ దయ కావాలి. మాకు సమృద్ధిగా ప్రభా, లోతుగా, ఎత్తుగా, వెడల్పుగా నాయనా చుట్టూ పాతుకుపోయినట్లుగా సహాయం చేయండి. ప్రేమలో ఏర్పాటు
మీ నిమిషం కోపం తట్టుకొని మేము నిలబడ్డానికి నీ కృపను సమృద్ధిగా కలుగు చేయమని, నీ సేవకులను బలపరచండి, నీ సేవకులను బలపరచండి, వారి కుటుంబాలను బలపరచండి, వారి సంఘాలను బలపరచండి. ఇటు సహవాసం మేము అంతవరకు జీవించి సహవాసంలో పాల్పొందడానికి కృపను కలుగు చేయమని నీ దాసుడితో కూడా మాట్లాడి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.